సెవెంత్ క్లాస్ సైన్స్ ఫస్ట్ లెసన్ మొక్కలలో పోషణ. దానిలో బిట్స్. మొక్కలు నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు ఖనిజ లవణాలు ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు. నెక్స్ట్, పోషకాలు జీవులకు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతుకు మరియు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. నెక్స్ట్, జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. అందుకే మొక్కలను స్వయం పోషకాలు అంటారు. నెక్స్ట్, జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి. వాటిని పరపోషకాలు అంటారు. నెక్స్ట్, కణాల గురించి చూద్దాం. సజీవుల యొక్క దేహము కణాలు అనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారు చేయబడతాయి. నెక్స్ట్, కణాలు కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే కనబడతాయి. నెక్స్ట్, కణత్వచం అని పిలువబడే పలుచని వెలుపలి పొరతో ఆవరించబడి ఉంటుంది. నెక్స్ట్, మధ్య భాగంలో స్పష్టమైన గుండ్రటి కేంద్రకం అనే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, కేంద్రకం కణద్రవ్యం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియ గురించి చూద్దాం. దానిలో బిట్స్. పత్రాలు మొక్కల ఆహార కర్మాగారాలు. నెక్స్ట్, నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడి పత్రాలకు రవాణా చేయబడతాయి. నెక్స్ట్, పత్రం యొక్క ఉపరితలంపై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. నెక్స్ట్, పత్ర రంధ్రాలు రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. నెక్స్ట్, పత్రాలు పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ శక్తి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి ఆహారాన్ని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ జరగడం వలన దీనిని కిరణజన్య సంయోగక్రియ అని పిలువబడుతుంది. నెక్స్ట్, భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. నెక్స్ట్, అత్యంత ఆవశ్యకమైన ఆక్సిజన్ వాయువు కూడా ఈ కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్, సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేయడానికి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటారు. నెక్స్ట్, పిండి పదార్థం అనేది ఒక కార్బోహైడ్రేట్. నెక్స్ట్, చెరువులు లేదా ఇతర నిలువ నీరు గల నీటి వనరులలో జిగుటగా ఉన్న ఆకుపచ్చని ప్రాంతాలు శైవలాలు అనబడే జీవుల పెరుగుదల వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్, శైవలాలు కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. నెక్స్ట్, నేలలో వాయు రూప నత్రజని మొక్కలు వినియోగించుకోదగిన రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేయగలిగే నిర్దిష్టమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇలా విడుదలైన నత్రజని మొక్కలు నీటితో పాటు శోధించబడుతుంది. నెక్స్ట్, మొక్కలలో ఇతర పోషణ విధానాలు చూద్దాం. ఒకటి, అతిదేయి అంటే కస్కుట అంటే బంగారు తీగ అనబడే మొక్కలో పత్రహరితం ఉండదు. ఇది ఏ మొక్కపై అయితే ఎగబ్రాగుతుందో ఆ మొక్క నుండి తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇది ఏ మొక్కపై పెరుగుతుందో దానిని అతిదేయి అంటారు. నెక్స్ట్, అతిదేయి చెట్టుకు విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది. కావున దీనిని పరాన్నజీవి అంటారు. నెక్స్ట్, కీటకాహార గురించి చూద్దాం. కీటకాహార అంటే కీటకాహార మొక్కలు తమ యొక్క కీటకం కుహరంలోనికి ప్రవేశించిన కీటకంను బంధించి తన యొక్క జీర్ణక్రియ ఎంజైమ్ను విడుదల చేసి కీటకాన్ని జీర్ణం చేస్తుంది. నెక్స్ట్, పూతికాహార గురించి చూద్దాం. అంటే పూతికాహార అంటే చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. నెక్స్ట్, శిలీంధ్రాలు పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, వెచ్చటి తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువులపైన పెరుగుతాయి. నెక్స్ట్, సహజీవనం అంటే ఏంటో చూద్దాం. కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని, పోషకాలను పంచుకుంటాయి. దీనినే సహజీవనం అంటారు. నెక్స్ట్, ఉదాహరణకు కొన్ని రకాలైన శిలీంధ్రాలు మొక్కల యొక్క వేర్లతో పెరుగుతాయి. ఆ మొక్కలు శిలీంధ్రాలకు ఆహారాన్ని అందిస్తాయి. బదులుగా నీటిని
నీటిని కొన్ని రకాలైన పోషకాలను నేల నుండి గ్రహించడానికి వాటి సహాయాన్ని తీసుకుంటాయి. ఎగ్జాంపుల్ లైకేన్ అని పిలువబడే జీవులలో పచ్చహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం మరో భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. శిలీంధ్రం ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలానికి అందించగా బదులుగా శైవలం ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది. నెక్స్ట్ రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోకి మారుస్తాయి. నెక్స్ట్ కానీ రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాబట్టి అవి సాధారణంగా కంది, బఠానీ, పెసర్లు, చిక్కుళ్ళు మరియు ఇతర లెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్క వేళ్ళలో నివసిస్తూ వాటికి కావలసినటువంటి నత్రజని అందిస్తాయి. బదులుగా మొక్కలు వాటికి ఆహారాన్ని మరియు ఆశయాన్ని అందిస్తాయి. నెక్స్ట్ సెకండ్ లెసన్ జంతువులలో పోషణ. దానిలో బిట్స్ చూద్దాం. పిండి పదార్థాల వంటి ఆహార అంశాలు సంక్లిష్ట పదార్థాలు. నెక్స్ట్ ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. నెక్స్ట్ తేనెటీగ పుష్పాలు నుండి మకరందాన్ని పీల్చుతాయి. నెక్స్ట్ మానవులలో జీర్ణక్రియ చూద్దాం. మానవుని జీర్ణక్రియ ప్రక్రియలో ముఖ్యం ఆహార నాళం. నాళాన్ని వివిధ భాగాలుగా విభజించవచ్చు. 1 ఆశిక్కుహరం, 2 ఆహార వాహిక లేదా అన్నవాహిక, 3 జీర్ణాశయం, 4 చిన్న ప్రేగు, 5 పురుష నాళంతో అంతమయ్యే పెద్ద ప్రేగు, 6 పాయువు. నెక్స్ట్ జీర్ణాశయం చిన్న ప్రేగుల లోపల గోడలు మరియు లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము వంటి ఆహార నాళముతో సంబంధం ఉన్న వివిధ గ్రంథులు జీర్ణరసాలను స్రవిస్తాయి. నెక్స్ట్ జీర్ణరసాలు ఆహారంలోని సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. జీర్ణ వ్యవస్థ మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ నోరు మరియు ఆశిక్కుహరం గురించి చూద్దాం. ఆహారాన్ని శరీరంలోకి నోటి ద్వారా తీసుకునే ప్రక్రియను అంతరగ్రహణం అంటారు. నెక్స్ట్ వివిధ రకాల దంతాలు చూద్దాం. 1 కుంతకాలు, 2 రదనికాలు, 3 చర్వణకాలు, 4 చర్వణకాలు. నెక్స్ట్ శైశవ దశలో మొదటి దంతాలు పెరుగుతాయి. వాటిని పాలదంతాలు అంటారు. నెక్స్ట్ 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయసులో అవి ఊడిపోయి మరలా వాటి స్థానంలో రెండవ జట్టు దంతాలు వస్తాయి. వాటిని శాశ్వత దంతాలు అంటారు. నెక్స్ట్ ఆహార వాహిక లేదా అన్నవాహిక గురించి చూద్దాం. మింగబడిన ఆహారం ఆహార వాహిక లేదా అన్నవాహికలోకి వెళ్తుంది. నెక్స్ట్ ఆహార వాహిక మెడ మరియు ఛాతీ గుండా వెళ్తుంది. ఆహార వాహిక గోడల కదలికల ద్వారా ఆహారాన్ని కిందకి నెట్టబడుతుంది. నెక్స్ట్ జీర్ణాశయం గురించి చూద్దాం. జీర్ణాశయం మందపాటి గోడలు గల సంచి. ఇది ఆహార నాళంలోని అత్యంత విశాలమైన భాగం. నెక్స్ట్ జీర్ణాశయం యొక్క పనితీరు 1822లో అమెరికన్ ఆర్మీ డాక్టర్ విలియం బ్యూమాంట్ కనుగొన్నారు. నెక్స్ట్ ఇది ఒక చివరి ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది. మరొక చివర చిన్న పేగులోకి తెరుచుకుంటుంది. నెక్స్ట్ జీర్ణాశయం లోపలి పొర శ్లేష్మం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణ రసాలను స్రవిస్తుంది. నెక్స్ట్ శ్లేష్మం జీర్ణాశయం లోపలి గోడను రక్షిస్తుంది. నెక్స్ట్ ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించి అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుక్తంగా మరియు జీర్ణరసాలను పనిచేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ జీర్ణరసాలు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. నెక్స్ట్ చిన్న పేగు గురించి చూద్దాం. చిన్న ప్రేగు బాగా మెలితిరిగి ఉండి 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కాలేయం మరియు క్లోమం నుండి స్రవాలను పొందుతుంది. అంతేగాక దాని గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. నెక్స్ట్ కాలేయం గురించి చూద్దాం. కాలేయం ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఇది శరీరంలోనే అతి పెద్ద గ్రంథి. కాలేయం పైత్యరసాన్ని స్రవించి దానిని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది. కొవ్వులను జీర్ణం చేయడంలో పైత్యరసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ క్లోమం చూద్దాం. క్లోమం అనేది జీర్ణాశయం కింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి.
క్లోమరసం పిండి పదార్థాలు, క్రొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లోకి తీసుకువస్తుంది. చిన్న పేగు యొక్క దిగువ భాగంలో కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్ వంటి సరళ చక్కెరలుగా, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారుతాయి. నెక్స్ట్ చిన్న పేగులలో శోషణం చూద్దాం. జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రేగు గోడలలోని రక్తనాళాల్లోకి వెళ్తుంది. ఈ ప్రక్రియను శోషణ అంటారు. నెక్స్ట్ చిన్న పేగు లోపలి గోడలు వేల కొద్దీ వేళ్ల వంటి ఆకారాలు కలిగి ఉంటాయి. వీటిని చూషకాలు అంటారు. నెక్స్ట్ చూషకం దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలను కలిగి ఉంటుంది. చూషకం యొక్క ఉపరితలంలో జీర్ణమైన ఆహార పదార్థాలను శోషించి పదార్థాల రక్తనాళాల ద్వారా శరీరంలోకి వివిధ అవయవాలకు రవాణా చేయబడుతుంది. నెక్స్ట్ అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి. దీనిని స్వాంగీకరణం అంటారు. నెక్స్ట్ ఈ కణాలలో గ్లూకోజ్, ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమై శక్తి విడుదల అవుతుంది. నెక్స్ట్ పెద్ద పేగు గురించి చూద్దాం. పెద్ద పేగు చిన్న పేగు కంటే వెడల్పుగా మరియు చిన్నదిగా ఉంటుంది. ఇది సుమారు 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం దీని విధి. మిగిలిన వ్యర్థాలు పాక్షిక ఘనరూపమైన మలముగా పురీషనాళంలో చేరుతుంది. మల పదార్థం ఎప్పటికప్పుడు పాయువు ద్వారా తొలగించబడుతుంది. దీనినే విసర్జన అంటారు. నెక్స్ట్ గడ్డి తినే జంతువులలో జీర్ణక్రియ చూద్దాం. ఆవులు, గేదెలు త్వరగా గడ్డిని నమిలి మింగివేసే పొట్టలోని ప్రథమ అమాశయ భాగంలో నిల్వ చేస్తాయి. ఇక్కడ ఆహారము పాక్షికంగా జీర్ణం అవుతుంది. దీనిని క్లడ్జ్ అంటారు. తదుపరి నోట్లోకి చిన్న చిన్న ఉండల వలె తిరిగి వచ్చినప్పుడు జంతువు దానిని నెమరు వేస్తుంది. ఈ ప్రక్రియనే నెమరు వేయడం అంటారు. అలాంటి జీవులను నెమరు వేసే జంతువులు అంటారు. గడ్డిలో సెల్యులోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. గుర్రము మరియు కుందేలు వంటి జంతువులలో ఆహారవాహిక చిన్న పేగుల మధ్య అందనాళం అని పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్ అమీబాలో ఆహార సేకరణ మరియు జీర్ణక్రియ ఏంటో చూద్దాం. అమీబా చెరువు నీటిలో కనిపించే ఒక ఏకకణ జీవి. అమీబా చుట్టూ ఒక కణత్వచం, గుండ్రని దట్టమైన కేంద్రకం మరియు అనేక చిన్న బుడగలాంటి రక్తికలు అంటే వ్యాక్యూల్స్ అంటారు కలిగిన కణద్రవ్యం ఉంటుంది. అమీబా ఆహార సంగ్రహణ కోసం మిథ్యాపాదాలు లేదా సుడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటకు పంపుతుంది. నెక్స్ట్ ఆహార రక్తికలో చిక్కుకు పోయినప్పుడు అమీబా జీర్ణరసాలు ఆహార రక్తికలోకి స్రవించబడతాయి. జీర్ణరసాలు సరళమైన పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఉష్ణం. దానిలో బిట్స్ చూద్దాం. ఫస్ట్ది థర్మామీటర్ అనే పరికరం ద్వారా ఉష్ణోగ్రతలను కొలుస్తారు. నెక్స్ట్ సెల్సియస్ స్కేల్ను 1742లో స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ రూపొందించారు. నెక్స్ట్ క్లినికల్ థర్మామీటర్లో పాదరసంని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్లినికల్ థర్మామీటర్లో స్కేల్ ఉంటుంది. ఇది డిగ్రీ సెంటీగ్రేడ్ ద్వారా సూచించబడుతుంది. క్లినికల్ థర్మామీటర్ 35 డిగ్రీ సెల్సియస్ నుండి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను చూపుతుంది. నెక్స్ట్ మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. నెక్స్ట్ క్లినికల్ థర్మామీటర్ని మానవ శరీరానికి తప్ప ఏ ఇతర వస్తువులు ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించవద్దు. నెక్స్ట్ ప్రయోగశాల థర్మామీటర్ గురించి చూద్దాం. ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి సాధారణంగా -25 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 110 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. జ్వరమానిని రీడింగును కొలిచే సమయంలో థర్మామీటర్ని నిటారుగా ఉంచాలన్నమాట. నెక్స్ట్ ఉష్ణ బదిలీ గురించి చూద్దాం. అన్ని సందర్భాలలో ఉష్ణం వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది. ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానమును
ఉష్ణవహనము అంటారు. నెక్స్ట్ సాధారణంగా ఘన పదార్థాలలో ఉష్ణవహన విధానంలో ఉష్ణం బదిలీ అవుతుంది. నెక్స్ట్ ఉష్ణమును తమ గుండా సులభంగా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అని అంటారు. ఉదాహరణకి అల్యూమినియం, ఇనుము మరియు రాగి అన్నమాట. నెక్స్ట్ ఉష్ణమును తమ గుండా సులభంగా ప్రసరింపజేయని ప్లాస్టిక్ మరియు చెక్క వంటి పదార్థాలు ఉష్ణ అధమ వాహకాలు అంటారు. అధమ వాహకాలను బంధకాలు అని కూడా అంటారు. ఉదాహరణ నీరు మరియు గాలి ఉష్ణ అధమ వాహకాలు. నెక్స్ట్ వీటిని వేడి చేసినప్పుడు మంటకు దగ్గరగా ఉన్న నీరు వేడిగా పొందుతుంది. వేడి నీరు పైకి లేస్తుంది. చల్లని నీరు పక్కల నుండి క్రిందికి ఉష్ణ వనరు ఉన్న ప్రాంతం వైపు కదులుతుంది. ఈ నీరు కూడా వేడెక్కి పైకి పోతుంది. అప్పుడు పక్కల నుండి నీరు కిందకు కదులుతుంది. ఈ ప్రక్రియను మొత్తం నీరు వేడిని పొందే వరకు కొనసాగుతుంది. ఈ ఉష్ణ బదిలీ విధానమును ఉష్ణ సంవహనము అంటారు. నెక్స్ట్ నేల నుండి వెచ్చని గాలి వలయాన్ని పూర్తి చేయడానికి సముద్రం వైపుకు కదులుతుంది. సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు. నెక్స్ట్ రాత్రి వేళ దీనికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతుంది. నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది కాబట్టి భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపు కదులుతుంది. దీనిని భూపవనం అంటారు. నెక్స్ట్ ఉష్ణ వికిరణం గురించి చూద్దాం. ఉష్ణ వికిరణం అని పిలువబడే ప్రక్రియ ద్వారా సూర్యుడి నుండి వేడి మనకు చేరుతుంది. ఉష్ణ వికిరణం ద్వారా ఉష్ణ బదిలీకి ఏ యానకము అవసరం లేదు. మానవ శరీరం కూడా పరిసరాలకు ఉష్ణమును ఇవ్వడం మరియు దాని నుండి ఉష్ణమును పొందడం అనేది ఉష్ణ వికిరణం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు గురించి చూద్దాం. ఆమ్లము అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం పొల్లని. నెక్స్ట్ రుచిలో చేదుగా మరియు తాకినప్పుడు జారుడుగా అనిపించే పదార్థాలను క్షారాలు అంటారు. అటువంటి పదార్థాల స్వభావాన్ని క్షారము అని అంటారు. నెక్స్ట్ శరీరంలోని ప్రతి కణంలో ఒక ఆమ్లము DNA ఉంటుంది. ఇది మన రూపం, మన కళ్ళ రంగు, మన ఎత్తు మొదలైన శరీరంలోని ప్రతి లక్షణాన్ని నియంత్రిస్తుంది. నెక్స్ట్ మన కణాలతో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లు కూడా అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. నెక్స్ట్ మన శరీరంలోని కొవ్వులలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. నెక్స్ట్ ఆమ్లాలు లభ్యమయ్యే పదార్థాలు చూద్దాం. 1 ఎసిటిక్ ఆమ్లము అనేది వెనిగర్లో లభ్యమవుతుంది. నెక్స్ట్ ఫార్మిక్ ఆమ్లం అనేది చీమలు కుట్టడం వల్ల లభ్యమవుతుంది. నెక్స్ట్ సిట్రిక్ ఆమ్లము నిమ్మ నారింజలో దొరుకుతుంది. నెక్స్ట్ లాక్టిక్ ఆమ్లము అనేది పెరుగులో దొరుకుతుంది. నెక్స్ట్ ఆక్సాలిక్ ఆమ్లము అనేది పాలకూరలో దొరుకుతుంది. నెక్స్ట్ 6 ఆస్కార్బిక్ ఆమ్లం అనేది ఉసిరి సిట్రస్ పండ్లు లో దొరుకుతుంది అన్నమాట. నెక్స్ట్ క్షారాలు లభ్యమయ్యే పదార్థాలు చూద్దాం. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది నిమ్మరసంలో దొరుకుతుంది. నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్ అనేది విండో క్లీనర్లో దొరుకుతుంది. నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది సబ్బులో దొరుకుతుంది. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో దొరుకుతుంది. నెక్స్ట్ మన చుట్టూ ఉండే సహజ సూచికల గురించి చూద్దాం. ఫస్ట్ది లిట్మస్ గురించి చూద్దాం. ఒక సహజ రంగు అనేది లిట్మస్ అన్నమాట. లిట్మస్ ఇది లైకెన్లో నుండి సంగ్రహించబడింది. ఇది స్వేద జలంలో లేత ఊదా పర్పులు రంగును కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు అది ఎరుపు రంగులోకి మారుతుంది మరియు క్షార ద్రావణంలో కలిపినప్పుడు అది నీలం రంగులోకి మారుతుంది. నెక్స్ట్ లిట్మస్ ఇది ఎరుపు మరియు నీలి రంగు పేపర్గా లభిస్తుంది. ఎరుపు లేదా నీలి లిట్మస్లతో రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అంటారు. నోట్: పసుపు పొడి తీసుకుని నీటితో కలిపి ఒక ముద్దలా తయారు చేయండి. అది ఒక కాగితంపై రుద్ది ఆరబెట్టడం ద్వారా పసుపు కాగితం తయారవుతుంది. పసుపు కాగితంపై సబ్బు ద్రావణాన్ని ఆ కాగితం ఎర్రగా మారుతుంది, ఎందుకంటే సబ్బు ద్రావణం ఒక క్షారం కాబట్టి. నెక్స్ట్ మందార పువ్వు సూచిక గురించి చూద్దాం. కొన్ని మందార పువ్వు రేకులను వేడి నీటితో కలిపి నీలి రంగు వచ్చేంత వరకు ఉంచండి.
రంగు మారిన తర్వాత ఆ నీరు సూచికగా ఉపయోగపడుతుంది. మందార పువ్వు సూచిక ఆమ్ల ద్రావణాలతో ముదురు గులాబీ రంగును, క్షార ద్రావణాలతో ఆకుపచ్చని రంగును ఇస్తుంది. నెక్స్ట్ ఆమ్ల వర్ణం గురించి చూద్దాం. వర్షం గాలిలోని ఆమ్లాలతో కలిసి ఆమ్ల వర్ణంగా వస్తుంది. గాలిలోని కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ వర్షపు చుక్కలలో కరిగి వరుసగా కార్బోనిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లములు ఏర్పడతాయి. నెక్స్ట్ ఆమ్ల వర్షం భవనాలు, చారిత్రక కట్టడాలు, మొక్కలు మరియు జంతువులకు నష్టం కలిగిస్తుందన్నమాట. నెక్స్ట్ తటస్థీకరణ గురించి చూద్దాం. తటస్థీకరణ చర్యలో ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. దీనినే లవణం అంటారు. లవణం స్వభావము ఆమ్లముగా, క్షారముగా లేదా తటస్థంగా ఉండవచ్చు. నెక్స్ట్ ఆమ్లము మరియు క్షారములో మధ్య జరిగే చర్య తటస్థీకరణ అంటారు. నెక్స్ట్ ఈ చర్యలో లవణం మరియు నీరు ఏర్పడడంతో పాటు ఉష్ణం కూడా విడుదల అవుతుంది. నెక్స్ట్ ఆమ్లము ప్లస్ క్షారము అనేది లవము ప్లస్ నీరు అంటే ఉష్ణం విడుదల అవుతుందన్నమాట. నెక్స్ట్ నిత్య జీవితంలో తటస్థీకరణం చూద్దాం. దానిలో ఫస్ట్ది అజీర్తి గురించి చూద్దాం. మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి కారణమవుతుంది. అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే యాంటాసిడ్ తీసుకుంటాం. ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. నెక్స్ట్ చీమకాటు గురించి చూద్దాం. చీమ కుట్టినప్పుడు అది ఆమ్ల ద్రవాన్ని ఫార్మిక్ ఆమ్లం చర్మంలోకి పంపిస్తుంది. తేమతో కూడిన బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోకార్బోనేట్ అన్నమాట ద్రవాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావం తటస్థీకరించబడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ భౌతిక మరియు రసాయన మార్పులు చూద్దాం. మన చుట్టూ మన పరిసరాలలో ప్రతిరోజు అనేక మార్పులు చూస్తూ ఉంటాము. ఉదాహరణకు శీతల పానీయం తయారు చేయడానికి నీటిలో చక్కెరను కరిగించాలి. చక్కెర ద్రావణం తయారు చేయడం ఒక మార్పు. అదేవిధంగా పాల నుండి పెరుగు తయారు చేయడం ఒక మార్పు. సాగదీస్తున్న రబ్బర్ బ్యాండ్ కూడా ఒక మార్పు. స్థూలంగా ఈ మార్పులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి భౌతిక మార్పు, రెండవది రసాయన మార్పు. ఇప్పుడు భౌతిక మార్పుల గురించి ఏంటో చూద్దాం. ఆకారం, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు. ఒక పదార్థం దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పును భౌతిక మార్పు అంటారు. భౌతిక మార్పు సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. నెక్స్ట్ భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు. ఉదాహరణ కాగితాన్ని ముక్కలుగా కత్తిరించడం అన్నమాట. నెక్స్ట్ రసాయన మార్పు చూద్దాం. కొంత సమయం ఇనుము ముక్కను బహిరంగ ప్రదేశంలో ఉంచినట్లయితే అది గోధుమ రంగు పదార్థము పూతను పొందుతుంది. ఆ పదార్థాన్ని తుప్పు అంటారు. ఈ ప్రక్రియను తుప్పు పట్టడం అని పిలుస్తారు. తుప్పు అనేది ఇనుము కాదు, అది ఇనుము మీద ఏర్పడే మరొక కొత్త పదార్థం. నెక్స్ట్ మెగ్నీషియం రిబ్బన్ పూర్తిగా మండి తెల్లటి బూడిదగా మిగులుతుంది. నెక్స్ట్ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఈక్వల్స్ టు మెగ్నీషియం ఆక్సైడ్. నెక్స్ట్ బూడిదను నీటిలో కరిగించినప్పుడు అది కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఈ మార్పు క్రింది సమీకరణ రూపంలో రాయవచ్చు. ఎలా అంటే మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ నీరు ఈక్వల్స్ టు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అన్నమాట. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారము. నెక్స్ట్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియం కాల్చినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మెగ్నీషియం ఆక్సైడ్ నీటితో కలపడం వలన ఏర్పడిన కొత్త పదార్థం. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ద్రావణానికి కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపితే నీలిరంగు ద్రావణం పొందుతాము. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ మరియు ఇనుము మధ్య చర్య వలన ఐరన్ సల్ఫేట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఐరన్ సల్ఫేట్ వలన ద్రావణం నీలం నుండి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. నెక్స్ట్ ఇనుప మేకుపై ఉన్న గోధుమ రంగు పూత ఏర్పడడం మనం గమనించవచ్చు. ఇది కాపర్ అనే మరొక కొత్త పదార్థం. నెక్స్ట్ సున్నపు నీటి ద్వారా కార్బన్ డయాక్సైడ్ పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ సున్నపు నీటి ద్వారా కార్బన్ డయాక్సైడ్ పంపినప్పుడు
కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఇది సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది. నెక్స్ట్ సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చడం కార్బన్ డయాక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్ష. నెక్స్ట్ 1 లేదా అంతకన్నా ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక మార్పు అంటారు. ఈ రసాయనిక మార్పును రసాయనిక చర్య అంటారు. నెక్స్ట్ మన శరీరంలో ఆహారం జీర్ణం కావడం, పండ్లు పక్వానికి రావటం, ద్రాక్ష పులియబెట్టడం మొదలైనవి రసాయనిక చర్యల వలన జరుగుతాయి. నెక్స్ట్ ఔషధం అనేది వరుస రసాయనిక చర్యల యొక్క అంతిమ ఉత్పత్తి. నెక్స్ట్ ప్లాస్టిక్లు మరియు డిటర్జెంట్లు వంటి ఉపయోగకరమైన కొత్త పదార్థాలు రసాయనిక చర్యల ద్వారా ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ నిజానికి ప్రతి రసాయనిక చర్య జరగడం వలన కొత్త పదార్థం ఏర్పడుతుంది. నెక్స్ట్ రసాయనిక చర్యలు కొత్త పదార్థాలు ఏర్పడడం వల్ల కలిగే మార్పులు ఏంటో చూద్దాం. రసాయనిక చర్యలో ఉష్ణము, కాంతి లేదా ఏదైనా ఉద్గారాలు విడుదల కావచ్చు లేదా గ్రహించబడవచ్చు. నెక్స్ట్ ధ్వని ఉత్పత్తి కావచ్చు, రంగు మార్పు జరగవచ్చు, ఒక కొత్త వాయువు ఏర్పడవచ్చు. నెక్స్ట్ బొగ్గు కలప లేదా ఆకులను మండించడం కూడా రసాయనిక మార్పు. నెక్స్ట్ వాస్తవానికి పదార్థాన్ని మండించడం అనేది రసాయనిక మార్పు. నెక్స్ట్ బాణసంచా పేలడం అనేది రసాయనిక మార్పు. ఆహారం చెడిపోయినప్పుడు దుర్వాసన విడుదలవ్వడం రసాయనిక మార్పు. కిరణజన్య సంయోగ క్రియ ఒక రసాయనిక మార్పు. శ్వాసక్రియ ఒక రసాయనిక మార్పు. యాపిల్ ముక్కను వెంటనే తినకపోతే గోధుమ రంగులోకి మారడం ఒక రసాయనిక మార్పు. ఓజోన్ విచ్ఛిన్నం కావడం ఒక రసాయనిక మార్పు. నిజానికి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే, ఎంత ఎక్కువ తేమ ఉంటే అంత వేగంగా తుప్పు పట్టడం జరుగుతుంది. పెయింటింగ్ లేదా గ్రీసును పూయటం ద్వారా తుప్పును నివారించవచ్చు. వాస్తవానికి తుప్పు పట్టడాన్ని నిరోధించడానికి ఈ పూతలను పూయడం క్రమం తప్పకుండా పాటించాలి. ఇనుముపై క్రోమియం లేదా జింకు వంటి క్రోమియం వంటి లోహాలను పొరలాగా చేయడం మరొక మార్గం. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ఈ ప్రక్రియను గాల్వనీకరణం అంటారు. నెక్స్ట్ మన ఇళ్లలో నీటిని తీసుకువెళ్లేందుకు ఉపయోగించే ఇనుప పైపులు తుప్పు పట్టకుండా గాల్వనీకరణం చేయబడి ఉంటాయి. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ను ఇనుమును కార్బన్తో మరియు క్రోమియం, నికెల్ మరియు మ్యాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు. నెక్స్ట్ 6th లెసన్ జీవులలో శ్వాసక్రియ. దానిలో బిట్స్ చూద్దాం. అన్ని జీవులు కణాలు అని పిలువబడే సూక్ష్మ ప్రమాణాలతో ఏర్పడ్డాయి. నెక్స్ట్ కణం అనేది జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. నెక్స్ట్ జీవిలోని ప్రతి కణం పోషణ, రవాణా, విసర్జన మరియు ప్రత్యుత్పత్తి అనేక ప్రత్యేక విధులను నిర్వర్తిస్తుంది. ఈ విధులు నిర్వహించడానికి కణానికి శక్తి అవసరం. నెక్స్ట్ ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది. ఈ శక్తి శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది. నెక్స్ట్ శ్వాసించినప్పుడు మనం గాలిని పీల్చుకుంటాము. గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ మనం గాలిని విడిచిపెట్టేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ అదనంగా ఉండే గాలిని విడిచిపెడతాము. నెక్స్ట్ మనం పీల్చే గాలి శరీరంలోని అన్ని భాగాలలోని చిట్ట చివరి కణానికి రవాణా చేయబడుతుంది. నెక్స్ట్ కణాలకు చేరిన ఆక్సిజన్ ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ కణంలో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ అన్ని జీవుల కణాలలోనూ కణ శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ను వినియోగించుకుని గ్లూకోజ్ విచ్ఛిన్నం అయితే దానిని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ ఆక్సిజన్ను ఉపయోగించకుండా కూడా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు. దీనిని అవాయ శ్వాసక్రియ అంటారు. ఆహారం విచ్ఛిన్నం కావడం వలన శక్తి విడుదలవుతుంది. నెక్స్ట్ గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులను అవాయు శ్వాస జీవులు అంటారు. నెక్స్ట్ ఈస్ట్ ఏకకణ జీవుల గురించి చూద్దాం. ఈస్ట్లు అవాయు శ్వాసక్రియ జరిపి ఆల్కహాల్ను అందిస్తాయి. అందువలన వీటిని వైన్ మరియు బీర్లు తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ మన కండర కణాలు కూడా వాయురహితంగా శ్వాసించగలవు. నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే ఇలా చేయగలుగుతాయి. నెక్స్ట్ గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నం అయినప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ లాక్టిక్ ఆమ్లం
కండరాలు పట్టేయడానికి కారణం అవుతుంది. అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని శరీరంలోకి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాసము అంటారు. నెక్స్ట్ ఒక వ్యక్తి 1 నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. నెక్స్ట్ శ్వాస అంటే ఒక ఉచ్ఛ్వాసము మరియు ఒక నిశ్వాసము. నెక్స్ట్ ఒక వయోజనుడైన వ్యక్తి సుమారుగా నిమిషానికి 15 నుండి 18 సార్లు ఊపిరి పీలుస్తాడు. నెక్స్ట్ తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేటు 25 సార్లు వరకు ఉంటుంది. నెక్స్ట్ ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునాళాల ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది. నెక్స్ట్ ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉన్నాయి. ఈ కుహరం 2 వైపులా పక్కటెముకల చేత ఆవరించి ఉంటుంది. నెక్స్ట్ ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. ఉదర వితానం కిందకి కదులుతుంది. నెక్స్ట్ నిశ్వాస సమయంలో పక్కటెముకలు కిందికి మరియు లోపలికి కదులుతాయి. నెక్స్ట్ మానవులలో 12 జతల పక్కటెముకలు ఉంటాయి. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ 21% ఉంటుంది. విడిచే గాలిలో ఆక్సిజన్ 16.4% ఉంటుంది. నెక్స్ట్ మనం పీల్చే గాలిలో కార్బన్ డయాక్సైడ్ 0.04% ఉండగా విడిచే గాలిలో కార్బన్ డయాక్సైడ్ 4.4% ఉంటుంది. నెక్స్ట్ బొద్దింక గురించి చూద్దాం. బొద్దింక శరీరం ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉంటుంది. ఇతర కీటకాలు కూడా ఇలాంటి రంధ్రాలు కలిగి ఉంటాయి. ఈ రంధ్రాలను శ్వాస రంధ్రాలు అంటారు. నెక్స్ట్ కీటకాలు వాయువుల మార్పిడి కోసం వాయునాళాలు అని పిలువబడే గాలిగొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి శ్వాసరంధ్రాల ద్వారా వాయునాళంలోనికి వెళ్ళి శరీర కణజాలంలోనికి వ్యాపనం చెంది శరీరంలోని ప్రత్యేక కణానికి చేరుకుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కణాల నుండి కార్బన్ డయాక్సైడ్ వాయునాళాల్లో ప్రవేశించి శ్వాసరంధ్రాల ద్వారా బయటకు వెళుతుంది. నెక్స్ట్ ఈ గాలిగొట్టాలు లేదా వాయునాళాలు కీటకాలలో మాత్రమే కనిపిస్తుంది, మరే ఇతర జంతువులలో కనిపించవు. నెక్స్ట్ వానపాము గురించి చూద్దాం. వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. వానపాము చర్మం తాకినప్పుడు తేమగా మరియు జిగటగా అనిపిస్తుంది. వాయువులు సులభంగా వాటి గుండా వెళ్ళగలుగుతాయన్నమాట. నెక్స్ట్ కప్పలకు మానవుల మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా మరియు జిగటగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలవు. చేపలలోని మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్ను ఉపయోగించుకునేందుకు సహాయపడునవి మొప్పలు. నెక్స్ట్ 7th లెసన్ మొక్కలు మరియు జంతువులలో రవాణా చూద్దాం. జీవుల మనుగడకు ఆహారం, నీరు మరియు ఆక్సిజన్ అవసరం. ఇవన్నీ వాటి శరీరంలోని వివిధ భాగాలకు రవాణా కావలసిన అవసరం ఉంది. మన శరీరంలో హృదయము లేదా గుండె మరియు రక్తనాళాలను మనం గమనిస్తే ఇవి పదార్థాలను రవాణా చేసే విధులు నిర్వహిస్తాయి. ఇవి రెండూ కలిసి ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. రక్తం అనేది రక్తనాళంలో ప్రవహించే ద్రవం. నెక్స్ట్ రక్తం జీర్ణమైన ఆహారంలో ఉండే పదార్థాలను శరీరంలోని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. నెక్స్ట్ రక్తం ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఆక్సిజన్ తీసుకువెళ్తుంది. నెక్స్ట్ వ్యర్థాలను శరీరం నుండి తొలగించడానికి వ్యర్థాలను రక్తం రవాణా చేస్తుంది. నెక్స్ట్ రక్తం వివిధ రకాల కణాలతో నింపబడిన ప్లాస్మా అనే ద్రవంతో కూడి ఉంటుంది. నెక్స్ట్ హిమోగ్లోబిన్ అని పిలువబడే ఎరుపు వర్ణ ద్రవ్యము ఉన్న ఎర్ర రక్త కణాలు ఒక రకమైన కణాలు. వీటిని ఎరిథ్రోసైట్లు అంటారు. నెక్స్ట్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధించబడి దానిని శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేస్తుంది. చివరకు అన్ని కణాలకు రవాణా చేయబడుతుంది. నెక్స్ట్ హిమోగ్లోబిన్ లేకుండా శరీరంలో అన్ని కణాలకు ఆక్సిజన్ సమర్థవంతంగా అందించడం కష్టమవుతుంది. నెక్స్ట్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉండడం రక్తాన్ని ఎర్రగా కనిపించేటట్లు చేస్తుంది. మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాలను కూడా రక్తం కలిగి ఉంటుంది. ఈ తెల్ల రక్త కణాలను ల్యూకోసైట్లు అంటారు. నెక్స్ట్ రక్తఫలకికలు అని పిలువబడే మరొక రకమైన రక్త కణాలు కలిగి ఉండడం వలన రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. వీటిని థ్రాంబోసైట్లు అంటారు. నెక్స్ట్ రక్తనాళాల గురించి చూద్దాం.
మన శరీరంలో ధమనులు మరియు సిరలు అని పిలువబడే 2 రకాల రక్తనాళాలు ఉన్నాయి. ధమనులు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళ్తాయి. ధమనులలో రక్త ప్రవాహం వేగంగా అధిక ఒత్తిడితో ఉన్నందున ధమనులు మందపాటి స్థితిస్థాపక గోడలను కలిగి ఉంటాయి. నెక్స్ట్, మణికట్టు వద్ద వచ్చే స్పందనను నాడీ స్పందన అంటారు. ఇది ధమనులలో ప్రవహించే రక్తం కారణంగా జరుగుతుంది. నెక్స్ట్, నిమిషానికి నాడీ స్పందనాల సంఖ్యను ఇంకా జంతువులలో వ్యర్థాలను తొలగించగల భాగాలకు కూడా రవాణా కావలసిన అవసరం ఉంది. నెక్స్ట్, నిమిషానికి నాడీ స్పందనాల సంఖ్యను నాడీ స్పందన రేటు అంటారు. విశ్రాంతిలో ఉన్న ఒక వ్యక్తి సాధారణంగా నిమిషానికి 72 నుండి 80 మధ్య నాడీ స్పందనలను కలిగి ఉంటాడు. సిరలు అంటే శరీరంలోని అన్ని భాగాల నుండి హృదయము లేదా గుండెకు కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలు. నెక్స్ట్, సిరలు సన్నటి గోడలు కలిగి ఉంటాయి. నెక్స్ట్, రక్తాన్ని ఒక వైపుకు మాత్రమే ప్రవహించేలాగా చేసేందుకు సిరలలో కవాటాలు ఉంటాయి. నెక్స్ట్, ధమనులు ఎప్పుడూ అధిక ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని తీసుకువెళ్తాయి. నెక్స్ట్, పుపుస ధమని గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్తుంది. పుపుస ధమని రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది. నెక్స్ట్, పుపుస సిర ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు తీసుకువెళ్తుంది. నెక్స్ట్, రక్త కేశనాళికలు అన్నీ కలిసిపోయి సిరలుగా ఏర్పడి హృదయంలో గుండెలోకి తెరుచుకుంటుంది. నెక్స్ట్, గుండె గురించి చూద్దాం. మన శరీరంలో తనతో ఇతర పదార్థాలను తీసుకువెళ్ళే రక్తాన్ని రవాణా చేయడానికి పంపులా పనిచేస్తూ నిరంతరం కొట్టుకునే అవయవం గుండె. నెక్స్ట్, గుండె ఛాతీ కుహరంలో ఉంటుంది మరియు గుండె యొక్క దిగువ శీర్షం కొద్దిగా ఎడమవైపు వంగి ఉంటుంది. నెక్స్ట్, మన గుండె మన పిడికిలి అంత పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్, ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం మరియు కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న రక్తం ఒకదానితో ఒకటి కలవకుండా ఉండడానికి గుండెల్లో 4 గదులు ఉంటాయి. నెక్స్ట్, గుండెలో ఎగువన ఉన్న 2 గదులను కర్ణికలు అంటారు. గుండెలో దిగువన ఉన్న 2 గదులను జఠరికలు అంటారు. నెక్స్ట్, గదుల మధ్య ఉన్న విభాజకం ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం మరియు కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న రక్తం ఒకదానితో ఒకటి కలవకుండా నివారిస్తుంది. నెక్స్ట్, రక్త ప్రవాహం గుండె నుండి ఊపిరితిత్తులకు మరియు తిరిగి గుండెకు, అక్కడ నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు పంపబడుతుంది. నెక్స్ట్, హృదయం లేదా గుండె యొక్క గదుల గోడలు కండరాలతో రూపొందించబడ్డాయి. నెక్స్ట్, ఈ కండరాలు లయబద్ధంగా సంకోచ సడలికలు. ఈ లయబద్ధ సంకోచం తర్వాత దాని సడలిక కలిపి హృదయ స్పందన ఏర్పరుస్తుంది. నెక్స్ట్, హృదయ స్పందనలను స్టెతస్కోప్ అనే పరికరం సహాయంతో తెలుసుకుంటాము. నెక్స్ట్, ప్రతిసారి గుండె కొట్టుకున్నప్పుడు ధమనులలో ఒక స్పందన ఉత్పత్తి చేస్తుంది. 1 నిమిషానికి నాడీ స్పందన రేటు హృదయ స్పందనను సూచిస్తుంది. నెక్స్ట్, హృదయము లేదా గుండె యొక్క వివిధ గదులు లయబద్ధంగా కొట్టుకోవడం వలన రక్త ప్రసరణను నిర్వహిస్తుంది మరియు శరీరంలోని వివిధ భాగాలకు పదార్థాలను రవాణా చేస్తుంది. నెక్స్ట్, స్పంజికలు మరియు హైడ్రా వంటి జంతువులు ఎటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండవు. ఇవి నివసించే నీటి ద్వారానే ఆహారం మరియు ఆక్సిజన్ వాటి శరీరంలోనికి చేరుతుంది. నీరు బయటకు వెళ్ళేటప్పుడు వ్యర్థ పదార్థాలను మరియు కార్బన్ డయాక్సైడ్ను తీసుకువెళ్తుంది. అందువల్ల ఈ జంతువులకు రక్తం వంటి ప్రసరణ ద్రవం అవసరం లేదు. నెక్స్ట్, జీవుల కణాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. ఇందులో పాల్గొన్న భాగాలు విసర్జన వ్యవస్థను ఏర్పరుస్తాయి. రక్తాన్ని వడబోయడానికి ఒక విధానం అవసరం. ఇది మూత్రపిండాల్లోని రక్తకేశ నాళికల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, రక్తం 2 మూత్రపిండాలను చేరేటప్పుడు ఉపయోగకరమైన మరియు హానికరమైన పదార్థాలు రెండింటినీ కలిగి ఉంటుంది. ఉపయోగకరమైన పదార్థాలు రక్తంలోకి తిరిగి శోషించబడతాయి. హానికరమైన వ్యర్థాలు మూత్రం రూపంలో తొలగించబడతాయి. నెక్స్ట్, మూత్రపిండాల నుండి మూత్రం గొట్టం లాంటి మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోకి వెళ్తుంది. నెక్స్ట్, ఇది మూత్రాశయంలో నిల్వ చేయబడుతుంది మరియు ప్రసేకము అని పిలువబడే కండరాల గొట్టం చివరలో మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపబడుతుంది. నెక్స్ట్, మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం మరియు ప్రసేకము కలిసి
కలిసి మూత్ర విసర్జన వ్యవస్థ ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఒక వయోజన మానవుడు సాధారణంగా 24 గంటల్లో 1 నుండి 1.8 లీటర్ల మూత్రం విసర్జిస్తాడు. నెక్స్ట్ మూత్రంలో 95% నీరు, 2.5% యూరియా, 2.5% ఇతర వ్యర్థ పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ జంతువుల శరీరం నుండి వ్యర్థ రసాయనాలను తొలగించే విధానం నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ చేపల వంటి జలచరాలు ఘన వ్యర్థాలను నీటిలో కరిగిపోయే అమోనియాగా విస్తరిస్తాయి. నెక్స్ట్ పక్షులు, బల్లులు, పాములు వంటి కొన్ని భూచర జంతువులు సగం ఘన తెలుపు రంగు సమ్మేళనాన్ని అనగా యూరిక్ ఆమ్లంను విసర్జిస్తాయి. నెక్స్ట్ మానవులలో ప్రధాన విసర్జన పదార్థం యూరియా. నెక్స్ట్ కొన్నిసార్లు ఒక వ్యక్తి మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ లేదా గాయం కారణంగా పనిచేయడం ఆగిపోవచ్చు. మూత్రపిండాల వైఫల్యం వలన వ్యర్థ పదార్థాలు రక్తంలో చేరడం ప్రారంభిస్తాయి. నెక్స్ట్ కృత్రిమ కిడ్నీ ద్వారా వారి రక్తాన్ని క్రమానుగతంగా వడపోత పోస్తే తప్ప అలాంటి వ్యక్తి జీవించలేడు. ఈ ప్రక్రియను డయాలసిస్ అంటారు. నెక్స్ట్ ఒక జీవిలో ప్రత్యేక పనిని నిర్వర్తించే కణాల సమూహమే కణజాలం. నెక్స్ట్ మొక్కలలోని నీరు మరియు పోషకాల రవాణా కొరకు ఉన్న ప్రసరణ కణజాలాన్ని దారువు అంటారు. నెక్స్ట్ దారువు అనేది కాండం మరియు కొమ్మల ద్వారా వేర్లను ఆకులకు అనుసంధానించే నిరంతర నాళాల వలను ఏర్పరిచి తద్వారా మొత్తం మొక్కకు నీటిని సరఫరా చేస్తుంది. నెక్స్ట్ ఆకులు ఆహారాన్ని సంశ్లేషణ చేస్తాయి. నెక్స్ట్ మొక్క అన్ని భాగాలకు ఆహారం సరఫరా చేయబడాలి. ఇది పోషక కణజాలం అని పిలువబడే ప్రసరణ కణజాలం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ పీల్చుకున్న నీరు అంతా మొక్క వినియోగించుకోక బాష్పోత్సేకము అనే ప్రక్రియ ద్వారా నీరు ఆకుల ఉపరితలంపై ఉన్న పత్రాల ద్వారా ఆవిరైపోతుంది. నెక్స్ట్ సెమిస్టర్ 2 చూద్దాం. దానిలో 8 లెసన్ మొక్కలలో ప్రత్యుత్పత్తి బిట్స్. జనక తరం జీవుల నుండి కొత్త తరం మొక్కలు ఉత్పత్తి అవ్వడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. నెక్స్ట్ చాలా మొక్కలు వేర్లు, కాండాలు, పత్రాలు కలిగి ఉంటాయి. వీటిని మొక్కల యొక్క శాఖీయ భాగాలు అంటారు. నెక్స్ట్ మొక్కలలో సంతానోత్పత్తి జరుపుకునే విధానం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఇస్తాయి. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో విత్తనాల ద్వారా కొత్త మొక్కలు ఇస్తాయి. నెక్స్ట్ శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి చూద్దాం. ఇది ఒక లైంగిక ప్రత్యుత్పత్తి. వేర్లు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి. దీనిలో మొక్క యొక్క శాఖల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ కనుపుతో కూడిన గులాబీ లేదా మొక్క కొమ్మను కత్తిరించాలి. ఆ కత్తిరించిన కొమ్మ భాగాన్ని ఛేదనం అంటారు. నెక్స్ట్ ఛేదనాన్ని భూమిలో పాతి కాండం లేదా శాఖపై పత్రం ఏర్పడే భాగాన్ని కనుపు అంటారు. నెక్స్ట్ పుష్ప కోరకాలే కాకుండా పత్ర గ్రీవాలలో కాండంగా పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. ఈ కోరకాలను శాఖలు అంటారు. నెక్స్ట్ ఒక కోరకం చిన్న కాండ భాగాన్ని చుట్టుకొని కప్పబడి ఉండే అపరిపక్వ పత్రాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ శాఖీయ కోరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ బంగాళదుంపలో కన్నుల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ రణపాల పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉంటుంది. ఆ మొగ్గ ఆకు తడి నేలలో పడినప్పుడు అయితే మొగ్గ మొలకెత్తి కొత్త మొక్కను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ కొన్ని మొక్కల వేర్లు కూడా కొత్త మొక్కలను ఇస్తాయి. వీటికి ఉదాహరణ చిలకడదుంప, దాలియా. నెక్స్ట్ ట్రాకర్స్ వంటి మొక్కల భాగాలు తల్లి మొక్కల నుండి విడిపోయి నేలలో పడినట్లయితే అవి కొత్త మొక్కలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ శాఖీయోత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగడమే కాకుండా విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలను, ఫలాలను ఇస్తాయి. నెక్స్ట్ ఒక జనక మొక్క నుండి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటాయి. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు
ఇద్దరు జనకుల లక్షణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ పోషకాలు సమృద్ధిగా లభించినట్లయితే ఈస్టులు కొద్ది కాలంలోనే వృద్ధి చెంది తమ సంఖ్యను పెంచుకుంటాయి. నెక్స్ట్ ఈస్టుల గురించి చూద్దాం. దానిలో బిట్స్. కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని కోరకం లేదా మొగ్గ అంటారు. కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ కొత్త కణం పెరిగి పరిణతి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ కొన్నిసార్లు ఒక కోరకం నుండి మరొక కోరకం ఏర్పడి గొలుసులాగా కోరకాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ చెరువులలో ఆకుపచ్చ రంగులో ఉన్న జిగటతో కూడిన తేటల లాంటి నిర్మాణాలు శైవలాలు. నెక్స్ట్ స్పైరోగైరా అనునది శైవలం. నెక్స్ట్ శిలీంధ్రాలలో సిద్ధబీజాలు ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ శిలీంధ్రాలలో విడుదలైన సిద్ధబీజాలు గాలిలో తేలుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది చాలా తేలికగా ఉండటం వలన సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. ఈ శిలీంధ్రాలు అన్నమాట. నెక్స్ట్ శిలీంధ్రాలలో సిద్ధబీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. నెక్స్ట్ ఫెర్న్ మొక్కలలో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ ప్రతికూల పరిస్థితులైన అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రతలను తట్టుకోవడం కోసం ప్రతి సిద్ధబీజం చుట్టూ ఒక దృఢమైన కవచం కలిగి ఉంటుంది. అందువలన అవి చాలా కాలం వరకు జీవిస్తున్నాయి. అనుకూల పరిస్థితులలో అవి మొలకెత్తి ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ ఫెర్న్ మొక్కలులో సిద్ధబీజాలు ఏర్పడడానికి సిద్ధబీజాశయ పత్రాలు ఉంటాయి. నెక్స్ట్ సిద్ధబీజాశయ పత్రాలపై ఉన్న మచ్చలను సోరై అంటారు. నాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలలో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. నెక్స్ట్ అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము. నెక్స్ట్ కేసరం లేదా అండకోశం ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. నెక్స్ట్ కేసరం మరియు అండకోశం రెండు భాగాలను కలిగి ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు. నెక్స్ట్ ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ మొక్కజొన్న, బొప్పాయి, దోస. నెక్స్ట్ ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ ఆవాలు, గులాబీ, పెట్యూనియా పెట్యూనియా అనమాట. నెక్స్ట్ పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు ఒకే మొక్కలో ఉండవచ్చు లేదా వేర్వేరు మొక్కలలో ఉండవచ్చు. నెక్స్ట్ పరాగ కోసం పరాగ రేణువులను కలిగి ఉండి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ అండకోశంలో అండాశయము, కీలము, కీలాగ్రం ఉంటాయి. నెక్స్ట్ అండాశయంలో ఒకటి లేదా అనేక సంఖ్యలో అండాలు ఉంటాయి. నెక్స్ట్ అండంలో స్త్రీ సంయోగ బీజము లేదా స్త్రీ బీజ కణము ఏర్పడుతుంది. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ పరాగ రేణువులు సాధారణంగా అవి ఎండిపోకుండా ఉండడం కోసం వాటి చుట్టూ దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయి. ఇవి తేలికగా ఉండటం చేత గాలి లేదా నీటి ద్వారా తీసుకు వెళ్ళబడతాయి. నెక్స్ట్ కీటకాలు పుష్పాలపై వాలి పరాగ రేణువులను వాటి దేహాలపై మోసుకొని వెళ్తాయి. వాటిలో కొన్ని అదే రకానికి చెందిన పుష్పం యొక్క కీలాగ్రానికి చేరుతాయి. నెక్స్ట్ ఒక పుష్పంలోని పరాగ కోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రానికి బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కం అంటారు. నెక్స్ట్ ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లు అయితే దానిని ఆత్మ పరాగ సంపర్కం అంటారు. నెక్స్ట్ ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. ఫలదీకరణం గురించి చూద్దాం. దానిలో బిట్స్. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణాన్ని సంయుక్త బీజం అంటారు. నెక్స్ట్ పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటారు. సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఫలదీకరణం తర్వాత పుష్పంలోని అండాశయం ఫలంగా పెరిగి ఇతర పుష్ప భాగాలు అన్నీ రాలిపోతాయి. పరిపక్వం చెందిన అండాశమే ఫలం అన్నమాట. నెక్స్ట్ అండాశయంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ విత్తనం ఒక రక్షక కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ యాపిల్ మరియు నారింజ వంటి ఫలాలు కండ కలిగి రసంతో ఉంటాయి. బాదం మరియు వాల్నట్ వంటి ఫలాలు దృఢంగా ఉంటాయి. నెక్స్ట్ ప్రకృతిలో ఒకే రకమైన మొక్కలు వేరువేరు ప్రదేశాలలో పెరుగుతాయి. ఇలా పెరగడానికి కారణం విత్తనాలు విభిన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందగలగడమే.
నెక్స్ట్ మునగ, మేపుల్ మొక్కలు రెక్కలు కలిగిన విత్తనాలు. నెక్స్ట్ గడ్డి జాతి మొక్కలు తేలికైన విత్తనాలు. నెక్స్ట్ జిల్లేడు మొక్కలు కేశాలు కలిగిన విత్తనాలు. నెక్స్ట్ పొద్దుతిరుగుడు పువ్వులోని కేశాలు కలిగిన ఫలాలు గాలి ద్వారా సుదూర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళబడతాయి. నెక్స్ట్ కొబ్బరికాయలో వలె స్పాంజ్ లేదా పీచు కలిగిన విత్తన కవచం కారణంగా ఫలాలు లేదా విత్తనాలు నీటి మీద తేలియాడే గుణాన్ని పెంపొందించుకుంటాయి. నెక్స్ట్ కొత్త విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి, ప్రత్యేకంగా ముళ్ళు లేదా కొక్కేలతో కూడిన విత్తనాలు. నెక్స్ట్ జంతువుల దేహాలు పట్టుకొని సుదూర ప్రాంతాలకు మోసుకొని పోబడతాయి. ఉదాహరణ జాంతియం మరియా యురేనా అంట. నెక్స్ట్ కొన్ని విత్తనాలు అకస్మాత్తు కుదుపులతో ఫలము పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయి. తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. ఉదాహరణ ఆముదము మరియు నేల గోరింట మొక్కలు. నెక్స్ట్ 9th లెసన్ చలనము మరియు కాలం. దానిలో బిట్స్. ఏదైనా ఒక చలనం సరళ రేఖ మార్గంలో లేదా వృత్తాకార మార్గంలో లేదా ఆవర్తన మార్గంలో ఉండవచ్చు. నెక్స్ట్ మార్చ్ ఫాస్ట్ చేస్తున్న సైనికులలో ఉండే చలనం రేఖీయ చలనం. నెక్స్ట్ రహదారిపై ప్రయాణిస్తున్న ఎద్దుల బండి రేఖీయ చలనం. నెక్స్ట్ సూర్యుని చుట్టూ భూమి యొక్క చలనం వృత్తాకార చలనం. నెక్స్ట్ ఉయ్యల చలనం ఆవర్తన చలనం. నెక్స్ట్ లోలక చలనం ఆవర్తన చలనం. నెక్స్ట్ తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని అధిగమించిన వారు అత్యధిక వడి కలిగి ఉన్నారని అర్థం. నెక్స్ట్ ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని దాని వడి అంటారు. నెక్స్ట్ ప్రయాణించిన మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన మొత్తం సమయంతో భాగిస్తే వడి వస్తుంది. నెక్స్ట్ సరళ రేఖ వెంబడి చలిస్తున్న వస్తువు వడి మారుతూ ఉన్నట్లయితే ఆ చలనాన్ని అసమచలనం అంటారు. నెక్స్ట్ సరళ రేఖ వెంబడి ఒక వస్తువు స్థిర వడితో చలిస్తూ ఉన్నట్లయితే దానిని సమచలనం అంటారు. ఈ సందర్భంలో సగటు వడి వాస్తవ వడి ఒకేలాగా ఉంటుంది. నెక్స్ట్ మనకు బాగా తెలిసిన ఆవర్తన చలనాలలో ఒకటి లఘులోలకం చలనం. లఘులోలకంలో దృఢమైన ఆధారానికి దారంతో వేలాడదీయబడిన చిన్న లోహపు గోళం లేదా చిన్న రాయి ఉంటుంది. ఆ లోహపు గోళాన్ని లోలకం యొక్క బాబ్ అంటారు. నెక్స్ట్ ముందుకు వెనుకకు కదిలే లఘులోలకం యొక్క చలనము ఆవర్తన లేదా డోలయమాన చలనానికి ఉదాహరణ. నెక్స్ట్ లోలకం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని డోలనావర్తన కాలం అంటారు. నెక్స్ట్ కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకండ్, సంకేతం S. నెక్స్ట్ కాలానికి పెద్ద ప్రమాణాలు నిమిషాలు మరియు గంటలు. నెక్స్ట్ వడి = దూరం బై కాలం. నెక్స్ట్ వడికి ప్రాథమిక ప్రమాణం ఏంటి? వడికి ప్రాథమిక ప్రమాణం మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వడిని మీటర్ పర్ నిమిషం ప్రమాణాలలో తెలియజేయవచ్చు. నెక్స్ట్ గెలీలియో తన పరిశీలనలను ధృవీకరించడానికి వివిధ లోలకాలతో ప్రయోగాలు చేశాడు. నెక్స్ట్ 1 మైక్రోసెకండ్ అనగా సెకండ్లో 1 మిలియన్ వంతు. నెక్స్ట్ 1 నానో సెకండ్ అనగా సెకండ్లో బిలియన్ వంతు. నెక్స్ట్ నక్షత్రాలు మరియు గ్రహాల వయసు తలసగా బిలియన్ల సంవత్సరాలలో తెలియజేస్తారు. నెక్స్ట్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మనం సౌర గడియారాన్ని చూడవచ్చు. నెక్స్ట్ రాకెట్ భూమి యొక్క కక్షలోనికి పంపే ఉపగ్రహాలు తరచుగా 8 కిలోమీటర్లు పర్ సెకండ్ వరకు వడిని చేరుకుంటాయి. నెక్స్ట్ తాబేలు 8 సెంటీమీటర్లు పర్ సెంటీమీటర్ల వడితో మాత్రమే ప్రయాణం చేయగలదు. నెక్స్ట్ ప్రయాణించిన దూరం = వడి, దాన్ని కాలం అంటారు. నెక్స్ట్ కాలం = దూరం బై వడి. నెక్స్ట్ మోటార్ వాహనాల వేగాన్ని కొలవడానికి స్పీడోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ స్పీడోమీటర్ అనేది వడిని km/h నేరుగా నమోదు చేస్తుంది. నెక్స్ట్ వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి మరొక మీటర్ ఉంటుంది, దీనినే ఓడోమీటర్ అంటారు. నెక్స్ట్ జీవి పేరు, కిలోమీటర్ లేదా గంటల్లో వడి ఏంటో చూద్దాం. గద్ద 320 కిలోమీటర్లు, చిరుత 112 కిలోమీటర్లు. నెక్స్ట్ నీలం చేప 40 నుంచి 46 కిలోమీటర్లు. నెక్స్ట్ కుందేలు 56, ఉడత 19, ఎలుక 11, మానవుడు 40, నేల తాబేలు 0.27, నత్త 0.05. నెక్స్ట్ దూరానికి కాలానికి మధ్య గ్రాఫ్ గీసినట్లయితే అది ఒక సరళ రేఖ అయితే వస్తువు స్థిరమైన వడితో ప్రయాణిస్తుందని అర్థం.
నెక్స్ట్ వస్తువుల చలనాన్ని వాటి దూరము, కాలము గ్రాఫ్ల ద్వారా చిత్ర రూపంలో ప్రదర్శించవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో సమయపాలనా సేవలు న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ద్వారా అందించబడతాయి. నెక్స్ట్ వీరు ఉపయోగించే గడియారం సెకండ్లో 1,000,000 వంతును ఖచ్చితంగా కొలవగలదు. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత ఖచ్చితమైన గడియారాన్ని యుఎస్ఏలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఈ గడియారం 20 మిలియన్ల సంవత్సరాల పాటు నడిచిన తర్వాత అది 1 సెకండ్ కోల్పోతుంది లేదా పొందుతుంది. నెక్స్ట్ 10th లెసన్ విద్యుత్ ప్రవాహం దాని ఫలితాలు. దానిలో బిట్స్ చూద్దాం. ఒక విద్యుత్ ఘటంలో ఒక ధన ధ్రువం, ఒక రుణ ధ్రువం ఉంటుంది. నెక్స్ట్ ఒక ఘటంలో ఉన్న ధన ధ్రువాన్ని పక్కన గల ఘటం యొక్క రుణ ధ్రువానికి 2 లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికను ఒక బ్యాటరీ అంటారు. నెక్స్ట్ విద్యుత్ వలయంలో స్విచ్ను మూసి ఉన్న స్థితిని తెచ్చిన వెంటనే బల్బు వెలుగుతుంది. స్విచ్ను తెరిచి ఉన్నట్లయితే బల్బ్ ఆరిపోతుంది. నెక్స్ట్ వలయంలో స్విచ్ మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వలయం పూర్తయినప్పుడు మాత్రమే బల్బ్ వెలుగుతుంది. నెక్స్ట్ వలయం మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు బ్యాటరీ యొక్క ధన ధ్రువము నుండి రుణ ధ్రువం వరకు వలయం పూర్తవుతుంది. అప్పుడు వలయాన్ని మూసి ఉన్న వలయం అంటారు. వెంటనే వలయం ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. స్విచ్ తెరిచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వలయం అసంపూర్ణమవుతుంది. దీనిని తెరచి ఉన్న వలయం అంటారు. ఈ సమయంలో వలయం యొక్క ఏ భాగం నుండి కూడా విద్యుత్ ప్రవాహం జరగదు. నెక్స్ట్ బల్బు లోపల ఫిలమెంట్ అని పిలువబడే సన్నని తీగ ఉంటుంది. దాని ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది వెలుగుతుంది. ఫిలమెంట్ విరిగిపోయినప్పుడు బల్బు మాడిపోతుంది. నెక్స్ట్ ఏదైనా తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ వేడెక్కుతుంది. ఇదే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితం. నెక్స్ట్ ఇస్త్రీ పెట్టెలు, గ్రీజర్లు, విద్యుత్ కేబుల్స్ వంటి విద్యుత్ ఉపకరణాలు తమలో ఫిలమెంట్స్ను కలిగి ఉంటాయి. నెక్స్ట్ విద్యుత్ ప్రవహిస్తున్న తీగలో ఉత్పత్తి అయ్యే ఉష్ణ పరిమాణం ఆ వస్తువు పదార్థంపై దాని పొడవు మరియు మందం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లు మరియు కాంట్రాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు ఉత్తమ సమర్థ కాంతి జనకాలు. నెక్స్ట్ ఈ రోజుల్లో కాంతి ఉద్గార డయోడ్ అంటే ఎల్ఈడీల వినియోగం పెరిగింది. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు విద్యుత్ పరికరాలను ఐఎస్ఐ చిహ్నాన్ని ఇస్తారు. ఇది విద్యుత్ ఉపకరణాలపై ఇచ్చిన వివరాల ధృవీకరణకు భరోసాని ఇస్తుంది. అందువలన ఐఎస్ఐ గుర్తు కలిగిన పరికరాలను వినియోగించమని సూచిస్తారు. నెక్స్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు మరియు సిఎఫ్ఎల్ బల్బులు విష స్వభావం కలిగిన అధిక పాదరస ఆవిరిని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూజ్ గురించి చూద్దాం. అన్ని భవనాల విద్యుత్ వలయాలలో ఫ్యూజులను అమర్చుతారు. ఒక వలయం గుండా సురక్షితంగా ప్రవహించగలిగిన విద్యుత్ ప్రవాహానికి గరిష్ట హద్దు కలదు. ఒకవేళ అనుకోకుండా ఈ సురక్షిత హద్దు కన్నా అధిక విద్యుత్ ప్రవాహం తీగల ద్వారా ప్రవహిస్తే అవి అధికంగా వేడెక్కి మండడానికి దారితీస్తాయి. వలయంలో సరైన ఫ్యూజ్ ఉన్నట్లయితే వలయం తెరుచుకొని విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. నెక్స్ట్ విద్యుత్ వలయాలకు నష్టం జరగకుండా, మంటలు ఏర్పడకుండా ఆపే రక్షణ పరికరమే ఫ్యూజ్. నెక్స్ట్ విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం ఏంటో చూద్దాం. వలయంలో తీగలు ఒకదానితో ఒకటి నేరుగా తాకుతూ ఉండడమే. తీగలపై గల ఇన్సులేషన్ అరిగిపోవడం లేదా చిరిగిపోవడం వలన ఇలా జరుగుతుంది. దీని కారణంగా లఘు వలయం ఏర్పడవచ్చు. నెక్స్ట్ అనేక విద్యుత్ పరికరాలను ఒకే సాకెట్లోకి కలపడం కూడా అధిక విద్యుత్ ప్రవాహానికి మరొక కారణం. వలయంలో ఓవర్లోడ్కు ఇది కారణం అవుతుంది. నెక్స్ట్ లఘు వలయాలు మరియు ఓవర్లోడ్ వలన అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ రోజుల్లో ఫ్యూజుల స్థానంలో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ 108లు విరివిగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ హాన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ అనే శాస్త్రవేత్త కూడా తీగ గుండా విద్యుత్ ప్రవహించేటప్పుడు తీగ అయస్కాంతంలాగా ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని గమనించిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి ఆయనే. విద్యుత్ ప్రవాహం వలన కలిగే అయస్కాంత ప్రభావం గురించి ఐర్స్టెడ్ కనుగొన్నాడు. నెక్స్ట్ అయస్కాంతాలు తయారు చేయడానికి కూడా విద్యుత్ ప్రవాహాన్ని వాడవచ్చు. నెక్స్ట్ విద్యుత్ గంట లోపల విద్యుత్ అయస్కాంతం ఉంటుంది.
ఒక ఇనుప పట్టీపై చుట్టబడిన తీగ చుట్ట విద్యుత్ గంటను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇనుప పట్టీ స్క్రూని తాకుతూ ఉన్నప్పుడు తీగ చుట్టకుండా విద్యుత్ ప్రవహించి విద్యుత్ అయస్కాంతం తయారవుతుంది. ఇది తరువాత ఇనుప పట్టీని లాగుతుంది. ఏదేమైనప్పటికీ విద్యుత్ అయస్కాంతం ఇనుప పట్టీని లాగినప్పుడు వలయం తెగిపోతుంది. తీగ చుట్టూ గుండా విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. నెక్స్ట్ విద్యుత్ బల్బును కనుగొన్న వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ 1847 to 1931. నెక్స్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బుతో పాటు గ్రామఫోన్, మోషన్ పిక్చర్ వంటి సుమారు 1300 ఆవిష్కరణలు చేశారు. ఇవన్నీ టెలిఫోన్ను కనుగొనడానికి అవకాశాన్ని కల్పించాయి. నెక్స్ట్ 11th లెసన్ కాంతి. దానిలో బిట్స్ చూద్దాం. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. ఏదైనా దర్పణంపై కాంతి పడినప్పుడు కాంతి దిశను మార్చే ప్రక్రియను కాంతి పరావర్తనం అంటారు. నెక్స్ట్ సమతల దర్పణానికి ముందు వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచి ఆ కొవ్వొత్తి ముందర దర్పణంలో చూసినట్లయితే దర్పణం వెనుక అదే విధమైన కొవ్వొత్తిని ఉంచినట్లుగా అది కనిపిస్తుంది. నెక్స్ట్ దర్పణం వెనుక కనిపించే కొవ్వొత్తి అనేది దర్పణం ఏర్పరిచే కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం. ప్రతి దానికి అదే ఒక వస్తువు కొవ్వొత్తి యొక్క స్థానాన్ని మరలా మార్చి ప్రతిబింబాన్ని పరిశీలించినట్లయితే ఏర్పడిన ప్రతిబింబాన్ని నిటారు ప్రతిబింబం అంటారు. నెక్స్ట్ సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబం నిటారు అయినది, వస్తువుతో సమాన పరిమాణం కలది. నెక్స్ట్ ఏదైనా దర్పణంపై కాంతి పడినప్పుడు కాంతి దిశను మార్చే ప్రక్రియను కాంతి పరావర్తనం అంటారు. నెక్స్ట్ సమతల దర్పణానికి ముందు వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచి ఆ కొవ్వొత్తి ముందర దర్పణంలో చూసినట్లయితే దర్పణం వెనక అదే విధమైన కొవ్వొత్తిని ఉంచినట్లుగా అది కనిపిస్తుంది. నెక్స్ట్ దర్పణం వెనక కనిపించే కొవ్వొత్తి అనేది దర్పణం ఏర్పరిచే కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం. ప్రతిదానికి అదే ఒక వస్తువు. నెక్స్ట్ కొవ్వొత్తి యొక్క స్థానాన్ని మరలా మార్చి ప్రతిబింబాన్ని పరిశీలించినట్లయితే ఏర్పడిన ప్రతిబింబాన్ని నిటారు ప్రతిబింబం అంటారు. నెక్స్ట్ సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబం నిటారు అయినది, వస్తువులతో సమాన పరిమాణం కలది. నెక్స్ట్ సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం నుండి దర్పణానికి గల దూరం వస్తువు నుండి దర్పణానికి గల దూరానికి సమానం. నెక్స్ట్ సమతల దర్పణంలో ఏర్పడిన ప్రతిబింబాలు కుడి ఎడమలు తారుమారు అయినట్లు కనిపిస్తాయి, అంతేగాని ప్రతిబింబం తలకిందులుగా ఉన్నట్లు కనిపించదు. నెక్స్ట్ స్కూటర్ లేదా కారులోని పక్క అద్దంలో వస్తువులు వాటి పరిమాణం కంటే ఏర్పడే ప్రతిబింబాలు చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ గోళాకార దర్పణంలో పరావర్తన తలం పుటాకారమైతే దానిని పుటాకార దర్పణం అంటారు. నెక్స్ట్ పరావర్తన తలం కుంభాకారమైతే దానిని కుంభాకార దర్పణం అంటారు. నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకున్నట్లయితే స్పూన్ యొక్క లోపలి భాగం పుటాకార దర్పణం లాగే పనిచేస్తుంది, స్పూన్ యొక్క వెలుపలి భాగం కుంభాకార దర్పణం లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ పుటాకార మరియు కుంభాకార దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు. నెక్స్ట్ సమతల దర్పణాల వలన ఏర్పడే ప్రతిబింబాన్ని తెర మీద పట్టలేము. నెక్స్ట్ మనం తెర మీద పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. నెక్స్ట్ సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేము, అటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. నెక్స్ట్ పుటాకార దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబాలు నిజ ప్రతిబింబాలు. నెక్స్ట్ పుటాకార దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబం పరిమాణంలో చిన్నది లేదా పెద్దది అవుతుంది, ప్రతిబింబం నిజం లేదా మిథ్యా ప్రతిబింబం కూడా అవుతుంది. నెక్స్ట్ పుటాకార దర్పణాల ఉపయోగాలు ఏంటో చూద్దాం. కన్ను, ముక్కు, చెవి మరియు గొంతు డాక్టర్లు రోగులను పరీక్ష చేయడానికి పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ దంతవైద్యులు కూడా దంతాలను పెద్దవిగా చూపడానికి పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ టార్చ్ లైట్లో, కార్లు, స్కూటర్ల హెడ్ లైట్లలో పరావర్తకాలు పుటాకారంగా ఉంటాయి. నెక్స్ట్ వాహనాలలో డ్రైవర్కు పక్కన ఉండే దర్పణాలు కుంభాకార దర్పణాలు. నెక్స్ట్ కుంభాకార దర్పణాలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువుల ప్రతిబింబాలను కూడా చిన్నవిగా చేస్తాయి, అందువలన వాహన డ్రైవర్లకు వెనుక వైపు వస్తువు వాహనాలను గమనించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ కటకాలను కళ్లద్దాలలో, దూరదర్శినిలో, సూక్ష్మదర్శినిలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏ కటకానికి మధ్యలో మందంగా ఉండి అంచులు వద్ద పలుచగా ఉంటాయో వాటిని కుంభాకార కటకాలు అంటారు. నెక్స్ట్ ఏ కటకానికి మధ్యలో అంచుల కంటే పలుచగా ఉన్నాయో వాటిని పుటాకార కటకాలు అంటారు. నెక్స్ట్ కటకాలు పారదర్శకంగా ఉండి వాటి గుండా కాంతి ప్రసరిస్తుంది. నెక్స్ట్
కటకాల ద్వారా సూర్యుడు లేదా ప్రకాశవంతమైన కాంతిని చూడడం ప్రమాదకరం. నెక్స్ట్ సూర్యకాంతి కుంభాకార కటకం ద్వారా మన శరీర భాగాలపై కేంద్రీకరించవచ్చు. నెక్స్ట్ దర్పణాల విషయంలో వస్తువు దూరం మీద ఆధారపడి ప్రతిబింబం యొక్క స్వభావం మరియు పరిమాణం మారుతూ ఉంటుంది. నెక్స్ట్ కుంభాకార కటకం కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది, అంటే ఒక వస్తువు వద్ద కలుసుకునేటట్లు చేస్తుంది, కాబట్టి దీనిని కేంద్రీకరణ కటకం అంటారు. నెక్స్ట్ పుటాకార కటకం కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది, అనగా దూరంగా బయట వైపుకు ప్రయాణింపజేస్తుంది, కాబట్టి దీనిని వికేంద్రీకరణ కటకం అంటారు. నెక్స్ట్ పుటాకార దర్పణం వలన పుటాకార కటకం వలన ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారు వస్తువు కంటే చిన్నదైన మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ పగటిపూట కాంతి సమక్షంలో ఒక చక్రాన్ని వేగంగా తిప్పినప్పుడు అందులోని రంగులన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి చక్రం తెలుపు రంగులో కనిపిస్తుంది. ఇటువంటి చక్రాన్ని న్యూటన్ చక్రం అంటారు. నెక్స్ట్ దర్పణంలో ప్రతిబింబం ఏర్పడినప్పుడు వస్తువు యొక్క ఎడమవైపు భాగం ప్రతిబింబంలో పడిన వస్తువు యొక్క కుడివైపు భాగం ప్రతిబింబంలో ఎడమవైపుగాను కనిపిస్తాయి, అనగా కుడి ఎడమలు తారుమారవుతాయి. నెక్స్ట్ పుటాకార దర్పణం తలకిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వస్తువు దర్పణానికి మరీ దగ్గరగా ఉంచినప్పుడు మిథ్యా ప్రతిబింబం నిటారు పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. నెక్స్ట్ కుంభాకార కటకం నిజమైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఆర్కిమెడిస్ అనే శాస్త్రవేత్త గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి 2000 సంవత్సరాలకు పూర్వము గ్రీసులో తీర ప్రాంతమైన సిరాక్యూస్ పై దాడి చేసేటప్పుడు దర్పణాలను ఉపయోగించి దాడి చేశారు. ఈ దర్పణాలను ఉపయోగించి సూర్యకాంతిని రోమన్ సైనికులపై పడే విధంగా చేశారు. నెక్స్ట్ 12th లెసన్ అడవులు మన జీవనాధారం. దానిలో బిట్స్ అడవులు ప్రకృతిలోని ఆకుపచ్చ ఊపిరితిత్తులు మరియు నీటి శుద్ధి వ్యవస్థలు. నెక్స్ట్ బిట్ అడవులు ఆవాస స్థలానికి ఒక ఉదాహరణ. నెక్స్ట్ కాండం పైన ఉన్న చెట్టు కొన భాగాన్ని చెట్టు శిఖరం అంటారు. నెక్స్ట్ పొడవాటి చెట్ల కొమ్మలు అడవిలోని ఇతర మొక్కలపై పైకప్పులా ఉంటాయి, దీనిని పందిరి అని అంటారు. నెక్స్ట్ చెట్ల శిఖరాలు వివిధ రకాల పరిమాణాలను కలిగి ఉంటాయి, అవి అడవిలో విభిన్న సమాంతర పొరలను సృష్టించాయి, వీటిని అంతస్తులు అంటారు. నెక్స్ట్ మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ పుట్టగొడుగులు మరియు ఇతర సూక్ష్మజీవులు చనిపోయిన మరియు మొక్కల మరియు జంతువుల కణజాలాలను ఆహారంగా తీసుకుంటూ ముదురు రంగు గల హ్యూమస్ అనే పొరను మారుస్తాయి, హ్యూమస్ అనే పదార్థంగా మారుస్తాయి. నెక్స్ట్ చెట్లు లేకపోతే నేల నీటిని పట్టి ఉంచలేదు, ఇది వరదలకు కారణం అవుతుంది. నెక్స్ట్ అటవీ నివాస వర్గాలకు అడవులు జీవనాధారం. నెక్స్ట్ అడవులు నేలను కోత నుండి కాపాడతాయి. నెక్స్ట్ అడవుల వాతావరణం, నీటి చక్రం మరియు గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ భారతదేశంలో అటవీ విస్తీర్ణం మొత్తం విస్తీర్ణంలో 21% కలిగి ఉంది. నెక్స్ట్ 13వ లెసన్ మురుగునీటి కథ. దానిలో బిట్స్ సింకులు, షవర్లు, టాయిలెట్లు, లాండ్రీల నుండి కాలువల్లోకి వెళ్ళే మురుగుతో కూడిన నల్లటి నీరు నూనెతో కలిపి మురికిగా ఉండే నీటిని మురుగునీరు అంటారు. నెక్స్ట్ 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందుబాటులో లేదనే నివేదికలు తెలుపుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ 2005 మార్చి 22న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2005 నుండి 2015 మధ్య కాలాన్ని జీవం కోసం జలంపై కార్యాచరణపై అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. నెక్స్ట్ ఇదే దశాబ్దంలో చేసిన అన్ని ప్రయత్నాలు సురక్షిత మంచినీటిని పొందలేని వారి సంఖ్యను సగానికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. నెక్స్ట్ వృధా నీటిని శుద్ధి చేసే ప్రక్రియను సాధారణంగా మురుగునీటి శుద్ధి అంటారు. నెక్స్ట్ మురుగు అనేది తేలియాడే కర్బన పదార్థాలు మరియు అకర్బన కలుషితాలు, పూతికాహారులు, వ్యాధికారక బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉన్న సంక్లిష్ట మిశ్రమం. నెక్స్ట్ కలరా వ్యాధిని కలిగించేవి విబ్రియో కలరా. నెక్స్ట్ టైఫాయిడ్ వ్యాధిని కలిగించేవి సాల్మోనెల్లా పారాటైఫే. నెక్స్ట్ విరోచనాలను కలిగించేది ప్రోటోజోవన్లు. నెక్స్ట్ మురుగునీటి వ్యవస్థలో ప్రతి 50 మీటర్ల నుండి 60 మీటర్ల వరకు 2 లేదా అంతకన్నా ఎక్కువ గొట్టాల జంక్షన్ వద్ద మరియు దిశలో మార్పు ఉన్న పాయింట్ల వద్ద
మ్యాన్ హోల్స్ ఉంటాయి. నెక్స్ట్ మురుగునీరు బార్ స్క్రీన్ గుండా పంపబడుతుంది. నెక్స్ట్ 2016వ సంవత్సరంలో భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. దీని కింద సరైన మురుగు నీటి పారుదల మరియు ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు అందించడం వంటి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. నెక్స్ట్ వానపాముల ద్వారా మానవ విసర్జనను శుద్ధి చేసే మరుగుదొడ్ల రూపకల్పన భారతదేశంలో పరీక్షించబడింది. మానవ వ్యర్థాలను సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి ఇది ఉత్తమమైన వినియోగ మరుగుదొడ్లు అని కనుగొనబడింది.